కృష్ణుడు అంటే మామూలు వాడు కాదండి, మహామాయగాడండి. అన్నీ ఇస్తున్నట్టే ఉంటాడు, క్షణాలలో మాయ చేస్తాడు. నవ్విస్తున్నట్టే ఉంటాడు, క్షణాల్లో భయంకరంగా ఏడిపిస్తాడు. కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడో తెలుసా అండి? సజ్జనుడు వచ్చినా నిద్రపోతున్నట్టే ఉంటాడు, దుర్జనుడు వచ్చినా నిద్రపోతున్నట్టే ఉంటాడు. చాలా విశేషంగా ఉంటుంది కృష్ణుడి యొక్క తత్వం. ఎవడికి ఏది కావాలో అదే ఇస్తాడు, ఇద్దరూ ఆనందపడతారు. కానీ ఈయన ఏది చెయ్యాలో అదే చేస్తాడు. ఎట్లా అండి? ఏమిటి మీరు చెప్తున్న దానికి అథెంటిసిటీ ఏమిటి అంటే, పాపం యుద్ధం మొదలైంది. కౌరవ పాండవులకి యుద్ధం అద్భుతంగా అన్నీ సంసిద్ధం చేసుకున్నారు. ఇక కూడగట్టుకోవాలిగా జనాన్ని, సైన్యాన్ని, బలాలని. ఓ కార్యక్రమం చేయాలి అంటే పెద్ద నానా రభస ఉంటుంది ముందు. ఈ వస్తువేమిటి, ఆ వస్తువేమిటి, అదెవరు తెస్తారు, ఇది ఎక్కడి నుంచి తెస్తారు, అది ఎక్కడ కడతారు, ఇది ఎట్లా చేస్తారు, వాళ్ళని ఎవరు గౌరవిస్తారు, వీళ్ళని ఎవరు ఆదరిస్తారు. కార్యక్రమానికే అంత ఉంటే కయ్యానికి ఇంకెంత ఉంటుందండి ఏర్పాటు. అందులో బాగా బలమైన వాడితోటి యుద్ధం చేయాలంటే 10 ఏళ్ల పాటు బ్రహ్మోస్ తయారు చేసుకోవాలి, నావల్ శక్తిని పెంచుకోవాలి, మళ్ళీ ఇంకో పక్క నుంచి సైనిక శక్తిని పెంచాలి, అస్త్రాలు పెరగాలి, శస్త్రాలు పెరగాలి, అణ్వాస్త్ర పాఠవాలని చేయాలి, అవతల శత్రువు దగ్గర ఉండే లోటుపాట్లు తెలియాలి, మళ్ళీ ఏమీ తెలియనట్టు సంధి చేస్తున్నట్టు బయటికి కనిపించాలి. అన్నీ అవుతూనే ఉంటాయి, కొట్టిందాక ఏం అర్థం కాకూడదు. ఇంత వ్యవస్థ వ్యవహారం వెనకాల అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి. సరే, ఆ కురుపాండవ యుద్ధం ఆరంభమైంది. అవతలవాడి బలాలన్నీ మన బలానికి తెచ్చుకోవాలి, మన బలాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ పనిలో ఉన్నాడు దుర్యోధనుడు, ఈ పనిలో ఉన్నాడు ధర్మరాజు కూడా. సరే, కృష్ణుడి బలం ఎప్పుడూ పాండవుల వైపు ఉంటుంది కదా, మనం ముందెళ్ళిపోయి పాండవుల యొక్క బలాన్ని మొత్తాన్ని గుంజుకోవాలి. అంటే ఆ కృష్ణయ్య యొక్క బలమంతా మన వైపు వచ్చేట్టుగా దౌత్యం చేసుకోవాలి. దుర్యోధనుడు వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడో తెలుసా అండి? సజ్జనుడు వచ్చినా నిద్రపోతున్నట్టే ఉంటాడు, దుర్జనుడు వచ్చినా నిద్రపోతున్నట్టే ఉంటాడు. ఆయన యోగ నిద్రలో బ్రహ్మానందంలో ఉంటాడు. బ్రహ్మానందంలో ఉంటాడు, హాయిగా బ్రహ్మానందంలో ఆయన పడుకొని ఉన్నాడు. సరే, దుర్యోధనుడు వచ్చాడు, వచ్చి చూశాడు. చిచ్చి, కాళ్ళ దగ్గర మనం కూర్చోవడం ఏమిటి, మన స్థాయి ఏమిటి, ఈ గొల్లవాడి కాళ్ళ దగ్గర మనం కూర్చోవడం ఏమిటి అని మెల్లిగా వెళ్ళాడు. తలకాయ దగ్గర కుర్చీ ఎత్తుక్కున్నాడు. మనందరికి కూడా ఉండేదే ఇది, మనలో కూడా ఈ దుర్యోధనుడు ఉంటాడు. భగవంతుడి దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనము అనేది ఆలోచిస్తాం, కానీ భగవంతుడు అనేది ఆలోచిస్తాం. భగవంతుడు ఎత్తు కిందు లోతు వెనక ముందు ఏమి చూడ్డండి. భగవంతుడు చూసేదేమిటి? ఒకటే ఒకటి, భక్తి ఎంత ఉంది అని చూస్తాడు. సరే, వెళ్ళాడు. చక్కగా దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు. కాసేపు అయ్యాక అర్జునుడు వచ్చాడండి. ఈ అర్జునుడు ఏం చేశాడు? మెల్లిగా స్వామిని చూసుకున్నాడు. అబ్బా, ఏమి దివ్యమంగళ విగ్రహం నిద్రపోతూ ఉంది అని మెల్లిగా వెళ్ళి ఆయన పాదాల దగ్గర కుర్చీ ఉంటే ఆనందంగా ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి కుర్చీ చూసుకుంటూ ఆయన తృప్తిగా కూర్చొని ఉన్నాడు. చూడండి, పరమాత్మ దుర్జనుడికి నిద్రపోతున్నట్టే ఉంటాడు, సజ్జనుడికి నిద్రపోతున్నట్టే ఉంటాడు. ఇద్దరికీ నిద్రే నటిస్తాడు ఆయన. ఎందుకయ్యా? ఆయన ముందే దొరకడు. అసలు వీడి యొక్క మనస్సులో భావం ఎంత, వాడి యొక్క మనస్సులో భావం ఎంత, ఈ రెండిటిని ఆయన ఏం చేస్తాడండి? కూలంకషంగా గమనిస్తాడు, చాలా కూలంకషంగా. అలా ఆయన కూలంకషంగా ప్రశాంతంగా పడుకొని రెండూ చూస్తున్నాడు. ఎప్పుడైనా ఇలా పడుకున్నటువంటి వాడు కళ్ళు తెరిస్తే ఎవరిని చూస్తాడండి? కాళ్ళ దగ్గర ఉన్నవాడిని చూస్తాడు. తల దగ్గర ఉన్నవాడిని చూసే అవకాశం ఉందా? ఎవడెవడికి తల పొగర వచ్చి తల ఎగిరేస్తూ నా అంతటి వాడు లేడు, నా అంత అధికారం లేదు, నా అంత సంపద లేదు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత పండితుడు లేడు, అబ్బో నేను చదివింది లేదు, నా దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఎదుటివాడి దగ్గర లేదు అని ఎవడు వ్యవస్థల్ని చూసి, పాండిత్యాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని, పరివారాన్ని చూసుకొని తెగ మురిసిపోతూ ఉంటాడో
వాడు ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మ యొక్క దృష్టిలో పడడు, అనుగ్రహించడానికి పడడు. కానీ దంభంగా పూజ చేసేవాడిని కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఆర్తుణ్ణి ఆయన అనుగ్రహిస్తాడు, డబ్బు కావాలనేవాడిని అనుగ్రహిస్తాడు. అలాగే అర్థార్థి ఆర్తో జిజ్ఞాసువు, ఈయన ఏంటయ్యా అసలు నాకు అర్థం కావట్లేదు అని వెతుక్కుండేవాడిని అనుగ్రహిస్తాడు. జ్ఞానిని కూడా అనుగ్రహిస్తాడు. ఆయన నలుగురిని ఒకటేలాగా అనుగ్రహిస్తాడు. కానీ వీడు కోరుకున్నది దుర్మార్గమైందని తెలియక మదంతో వీడు పతనం అవుతాడు, భక్తితో వాడు ఉద్ధరించబడతాడు. ఈ మదంతో దుర్యోధనుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. కళ్ళు తెరవంగానే అర్జునుడు కనిపించాడు. ఆహా, ఎప్పుడొచ్చావయ్యా ధర్మరాజు, అందరూ కుశలమేనా అన్నాడు. కుశలమే అండి, అందరూ బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వెంటనే ఈ దుర్యోధనుడు కూడా బాబా నేనొచ్చానన్నాడు. వెనకున్నవాడు అహంకారంతో ఉన్నవాడు నేనున్నానని అటెండెన్స్ వేసుకోవాలి. ఓ అవునా, నువ్వెప్పుడు వచ్చావు, బాగున్నారా, నీ 100 మంది సోదరులు కురువృద్ధులు అందరూ బాగానే ఉన్నారా అయ్యా, ఎలా ఉన్నారు, భీష్మ పితామహుల వారు, ద్రోణుల వారు అందరూ కుశలమేనా, నీ తల్లి గాంధారి అందరూ బాగున్నారా, తండ్రి బాగున్నాడా ధృతరాష్ట్రుడు, అంతా బాగున్నారు. ఇంతకీ వచ్చిన విషయం ఏమిటి, నేను నీకు చెప్పాలా బావా, మాకు పాండవులకి బలవత్తరమై తప్పని పరిస్థితి వచ్చి యుద్ధం ఏర్పడ్డది బావా, బలవత్తరమై తప్పని పరిస్థితి వచ్చి యుద్ధం ఏర్పడ్డది బావా. అంటే ఈ ప్రపంచంలో మంచివాడికి చెడ్డవాడికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. యుద్ధం ఎందుకు జరుగుతుందండి, హాయిగా కూర్చోవచ్చు కదా అంటే సత్యము అసత్యము ఎప్పుడూ పెనుగులాడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఇద్దరు పెనుగులాడినా ఒకడి దగ్గర సత్యం ఉంటుంది, ఒకడి దగ్గర అసత్యం ఉంటుంది. దీంట్లో అనుమానం ఏమీ లేదు. ఎంతటి బలాఢ్యులు పెనుగులాడినా, ఎంత మాయ చేసేవాళ్ళు పెనుగులాడినా, ఎంత మంచివాడు పెనుగులాడినా ఈ కొట్లాటలో ఎప్పుడూ గుర్తుంచుకోండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండూ అందులో ఉంటాయి. ప్రతి కొట్లాటలో మన లోపల మనం మాట్లాడుకుంటే దాంట్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రెండిటికి కొట్లాట అవుతూనే ఉంటుంది, ఎప్పుడూ కొట్లాట జరుగుతూనే ఉంటుంది. అలా కానీ చూడటానికి మాత్రం చెడుకి బలం ఎక్కువ ఉంటుందండి. చెడు యొక్క బలం, వీళ్ళకి ఎన్ని అక్షౌహిణీలయ్యా సైన్యము అన్నారు, 7 అక్షౌహిణీలండి కౌరవ పాండవులకి. మరి దుర్యోధనుడికి ఎన్నో అక్షౌహిణీలయ్యా, 11 అక్షౌహిణీలండి. ఇక్కడ ఎవరున్నారయ్యా, ధర్మరాజు ఉన్నాడండి, భీముడు ఉన్నాడండి, అర్జునుడు ఉన్నాడండి, నకులుడు సహదేవుడు ఉన్నాడండి. మరి అక్కడెవరున్నారయ్యా, అబ్బో భీష్మ పితామహుల వారు ఉన్నారండి. వీళ్ళకి చదువు చెప్పిన గురువులు కూడా అక్కడే ఉన్నారండి, ద్రోణాచార్యుల వారు, అశ్వత్థామ, కృపాచార్యుల వారు, అబ్బో కర్ణుడున్నాడండి. అక్కడ దుర్యోధనాదులు బలవంతులండి. అక్కడ చూడటానికి 11 అక్షౌహిణీలు, కావాల్సినంత సైన్యం బలంగా ఉంది. ఎప్పుడైనా భూమి మీద చెడు బలంగా ఉన్నట్టు, ఎక్కువ వ్యవస్థీకృతమైనట్టు ఉంటుంది. కానీ మంచి చిన్నదైనా చాలా గొప్పదయ్యి ఉంటుంది. ఏమండి, గంగానది చాలా ఎక్కువ ప్రవాహం చేస్తూ ఉంటుందా, సముద్రం ఎక్కువగా ఉందా అండి? సముద్రమే ఎక్కువగా ఉంటుందండి. చూడటానికి ఆర్భాటము, అలలు గొప్ప గొప్పగా ఊగిసలాడుతూ రకరకాలుగా కనిపిస్తుందండి. సంపద కూడా సముద్రంలోనే ఎక్కువ ఉంటుందండి, గంగలో కంటే కూడా సముద్రంలోనే సంపద ఎక్కువ ఉంటుందండి. కానీ జీవనానికి ఉపయోగమైనటువంటి మంచేదండి, అది గంగేనండి. చెట్లు రావాలన్నా, దాహం తీరాలన్నా, ఆర్తి పోవాలన్నా దేనికైనా గంగేనండి. మరి సముద్రం పెద్దగా ఉంది, బలాఢ్యంగా ఉంది, ఎక్కువ నీళ్లున్నాయి, రత్నాలు ఎక్కువ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, భూభాగం ఎక్కువ ఉంది, దాని యొక్క వ్యాప్తి కూడా ఎక్కువ ఉంది కదండి. అంత ఎక్కువ ఉన్నా ఆర్తిని తీర్చేది గంగేనయ్యా. మన ఆర్తి తీరాలంటే గంగానది మాత్రమే. అలాంటి ఆ అద్భుతమైనటువంటి గంగానది భక్తుల పట్ల ప్రసరింపజేస్తాడు పరమాత్మ. ఈ సముద్రంలో ఉండేటువంటి రత్నాలు అన్నీ కూడా అందరికీ ఇస్తాడు. ఆయనని ద్వేషంతో కొలిచిన, ఆయనని రాగంతో కొలిచిన, ఆయనని ప్రేమతో కొలిచిన
ఏం చేసినా. కాబట్టి మీరు ఒకటి గుర్తుంచండి, 1000 మంది వచ్చారు, వచ్చినా మనకు కావాల్సిన వాడు వచ్చినప్పుడు మనకు వచ్చే ఆనందమే వేరు. చాలా ఆనందంగా ఉంటుంది. 1000 మంది వచ్చినా మనం ఎవరు కావాలనుకుంటాం, వాళ్ళు వస్తే ఎక్కడ లేని ఆనందం మనకు. అబ్బా కాస్త ఆలస్యంగా వచ్చినా మన వాళ్ళు వచ్చారా అని మొహంలో ఒక నవ్వు, ఆనందం వస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మకి అర్జునుడు ఆలస్యంగా వచ్చినా దృష్టి అర్జునుడి మీదకే ముందెళ్ళింది. కూర్చున్నాడు, ఆ అర్జునుడి వైపు అలా చూస్తూ ఉన్నాడు. నేను కృష్ణలీలలు అనగానే ఈ బంగారయ్య శర్మ గారు కృష్ణలీలలు అన్నారు కదా, భాగవతం మాత్రమే చెప్తాడు. దశమ స్కంధంలోంచి ముఖారవిందం దశమం ప్రఫుల్లం అంటారు. కృష్ణుడి లీలలు ఎక్కడి నుంచి మొదలు పెట్టుకున్నా, ఎటు మొదలు పెట్టుకున్నా, ఏం చెప్పుకున్నా అవి అనంత తేజోమయాలు అయి ఉంటాయి. అన్నీ ఆయనలోంచి వచ్చినవే. కాబట్టి చక్కగా ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ లీలా ఘట్టాలు మంచి చెడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఇది మన లోపల ఉండే పెనుగులాట. మనలోనే దుర్యోధనుడున్నాడు, మనలోనే అర్జునుడున్నాడు. కానీ దుర్యోధనుడు వాడి సంతానంలో పెద్దవాడై ఉన్నాడు, అర్జునుడు మధ్యలో వాడై చిన్నవాడై ఉన్నాడు. మనలో ఉన్న మంచి ఎప్పుడు చిన్నగా మధ్యలో దయ్యి ఉంటుంది, కానీ చాలా శక్తివంతం గుర్తించాలి. మనలో ఉండే దుర్మార్గం ఎప్పుడు పెద్దపీట వేసుకొని కూర్చొని ఉంటుంది, కానీ అది పెద్దదైన పతనానికే దారితీస్తుంది. అది పతనం అవుతుంది, దాన్ని పట్టుకొని ఉన్నవాడిని పతనం చేస్తుంది. పరమాత్మ చూపు మాత్రం ఈ చెడు ఎంత పెద్దదైనా చిన్నదైనటువంటి మంచి వైపుకే ఉంటుంది. ఆ మంచి ఎప్పుడు ఆయన పాదాశ్రయమై ఉంటుంది, ఆయన పాదాలను ఆశ్రయించి ఉంటుంది. అదే మనలో జరిగే సంఘర్షణ, పెనుగులాట. ప్రతి వాడిలో మంచి ఉందండి, మంచి లేని వాడు ఎవడు లేడు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. ప్రతి వాడిలో చెడు ఉంటుంది, ప్రతి వాడిలో మంచి ఉంటుంది. మనకెవడు నచ్చడో వాడిలో ఉండే చెడుని దుర్యోధనుడిలాగా చూపిస్తుంటాం. వీడంత చెడ్డవాడని గుర్తుంచుకోండి. ఎవడు ఎదుటివాడి చెడ్డని బాగా ఎత్తి చూపిస్తాడో వాడికంటే చెడ్డవాడి ప్రపంచంలో లేడు. ఎవడు ఆ పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించుంటాడో వాడు మంచితనాన్ని ఎక్కువగా దర్శించి మంచి వైపుకి వెళ్ళి కూర్చుంటాడు. వాడు మధ్యముడై ఉంటాడు, చిన్నవాడై ఉంటాడు.